హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నువ్వు లేక నేను లేను సీరియల్ యొక్క లేటెస్ట్ ఎపిసోడ్లో జరగబోయే కీలక పరిణామాలను ఇప్పుడు మనం చాలా ఆసక్తికరంగా మరియు డ్రామాటిక్గా తెలుసుకుందాం. రాధా మరియు విక్రమ్ కలిసి చేసిన పన్నాగం గురించి ప్రియకు పూర్తిగా తెలిసిపోతుంది. ఆ విషయాన్ని ప్రియ వెంటనే సుందరికి చేరవేయాలని నిర్ణయించుకుంటుంది. సుందరిని కలిసి రాధా విక్రమ్ల కుట్రలను పూసగుచ్చినట్లు వివరిస్తుంది. ప్రియ చెప్పిన ఈ సంచలన నిజం విన్న సుందరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు రాధ తన మనసులో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను అమలు చేయడానికి సిద్ధమవుతుంది. కుటుంబంలో గొడవలు సృష్టించడానికి పాపమ్మను తన దారికి తెచ్చుకుంటుంది. రాధ చెప్పిన మాటల ప్రకారం పాపమ్మ నేరుగా రంగంలోకి దిగుతుంది. దమయంతిని ఎలాగైనా సరే మానసికంగా ఇబ్బంది పెట్టాలని పాపమ్మ ప్రయత్నిస్తుంది. దమయంతిపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి పాపమ్మ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆమె చేసే ప్రతి పని దమయంతికి తీవ్రమైన కోపాన్ని తెప్పిస్తుంది. పాపమ్మ ప్రవర్తనతో ఇంట్లో తీవ్రమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. దమయంతిని కావాలనే చిన్న చూపు చూస్తూ మరింతగా విసిగించాలని రాధ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇంట్లో జరుగుతున్న ఈ కుట్రల వెనుక రాధ హస్తం ఉందని సుందరికి అర్థమవుతుంది. రాధ వేస్తున్న ప్రతి అడుగును ఎలాగైనా తిప్పికొట్టాలని సుందరి తీవ్రంగా ఆలోచిస్తుంది. ప్రియ అందించిన సమాచారం సుందరికి ఈ పోరులో పెద్ద ఆయుధంగా మారుతుంది. రాధ మరియు విక్రమ్ల మోసాలను అందరి ముందు బట్టబయలు చేయాలని సుందరి పట్టుదలగా ఉంటుంది. మరోపక్క పాపమ్మ దూకుడు పెంచడంతో దమయంతికి తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. కుటుంబ పరువును మంటగలిపేలా పాపమ్మ వ్యవహరిస్తున్న తీరు అందరినీ కలచివేస్తుంది. దమయంతి ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది. రాధ మరియు పాపమ్మల ఈ దుర్మార్గపు చర్యలకు అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల అవుతుంది అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ప్రియ చెప్పిన విషయాలు సుందరి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. శత్రువును ఎక్కడ దాక్కున్నారో తెలిసాక సుందరి తన వ్యూహాన్ని మారుస్తుంది. రాధ మరియు విక్రమ్ల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఆమె పక్కా ప్రణాళిక రచిస్తుంది. ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. కుటుంబంలో ఎవరికి వారు తమ పంతాలను నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాధ అలినే ఈ పన్నాగం కుటుంబ బంధాలను పూర్తిగా చిన్నాభిన్నం చేసేలా ఉంది. దమయంతిని మానసికంగా కృంగదీయాలని ఈ కుట్ర ఎంతవరకు వెళుతుందో చూడాలి. ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చునేలా ఈ సన్నివేశాలు చాలా రక్తి కట్టిస్తున్నాయి. సుందరి మరియు ప్రియల కలయిక రాధ గుండెల్లో లైవ్ పరిగెత్తిస్తుంది. తమ రహస్యం బయటపడిందనే టెన్షన్ రాధ మరియు విక్రమ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ వారు తమ పగను మాత్రం వీడకుండా మరింతగా తెగిస్తున్నారు. ఈ ప్రతీకార జ్వాలలు ఇంట్లో ఎటువంటి వినాశనాన్ని సృష్టిస్తాయోనని భయంగా ఉంది. పాపమ్మ అతిరీతిగా ప్రవర్తిస్తూ దమయంతిని మాటలతో హింసిస్తుంది. రాధ ఇచ్చిన వెన్నుదలతో పాపమ్మ రెచ్చిపోయి ప్రవర్తించే తీరు కోతెప్పిస్తుంది. దమయంతి ఈ అవమానాలను మౌనంగా భరిస్తుందా లేక తిరగబడుతుందా అనేది ఉత్కంఠగా ఉంది. ఈ సీన్లో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో భావోద్వేగానికి గురి చేస్తాయి. ఈ నాటకీయ పరిణామాల మధ్య సుందరి రంగంలోకి దిగడం కథను మరింత రంజింపజేస్తుంది. రాధ ఆటలు ఇకపై సాగవని సుందరి హెచ్చరించే తీరు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ప్రియ కూడా ఈ పోరాటంలో సుందరికి పూర్తి మద్దతుగా నిలుస్తుంది. శత్రువుల బలమేంటో తెలిసాక సుందరి వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కుబడుచుకునేలా చేస్తుంది. ప్రతి క్షణం మరుపు తిరుగుతున్న ఈ కథను టెలివిజన్లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాధా విక్రమ్ల కుట్రలు అంతం కావాలంటే సుందరి మరింత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరి ముందు రాధ నిజ స్వరూపాన్ని బయటపెట్టే తరుణం దగ్గరపడింది. ఈ హై వోల్టేజ్ డ్రామా రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి. ఈ సీరియల్ తదుపరి ఎపిసోడ్స్ కోసం అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ రోజు ప్రసారమయ్యే నువ్వు లేక నేను లేను ఎపిసోడ్ నిజంగానే ఎంతో వినోదాన్ని, ఉత్కంఠను పంచుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం.